దేవుని పిల్లలందరూ ఖాళీగా లేరు, మొత్తానికి పందె రంగంలో ఉన్నారు. పందెం ఎవడు గెలుస్తాడో, ఎవరు విజయం పొందుతారో అని దేవుడు ఏర్పాటు చేసినటువంటి పందెం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి సంగతి. రెండవది ఏమంటాడంటే, మీరు పరిగెత్తుతున్నారు, బహుమానము పొందినట్లు పరిగెత్తండి అన్నాడు. బహుమానం పొందినట్లు పరిగెత్తండి. చాలామంది పరిగెత్తుతారు కానీ అందరికీ బహుమానం రాదు. మీరైతే బహుమానం పొందినట్లు పరిగెత్తండి అన్నాడు. నువ్వు ఒక పందెరంగంలో ఉన్నావు అనేది మొదటి సంగతి అయితే, ఆ పందెరంగంలో నీతో పాటు నువ్వు ఒక్కదానివే కాదు, చాలామంది పరిగెత్తుతున్నారు. అయితే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎంతమంది పరిగెత్తినా బహుమానం అందరికీ రాదు, ఒకరికే వస్తుంది. అదేదో నువ్వు సొంతం చేసుకునేటట్లుగా నువ్వు పరిగెత్తు అని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అసలు మనకెందుకండి పందాలు, ఈ ఛాలెంజ్లు, ఈ సవాళ్ళు, ఈ పందాలు అసలు మనకు అవసరమా? అసలు మనకేం చెప్పాలా పౌలు మహనీయుడు? లేకపోతే ఆయన వాడుకొని మనకి ఈ విషయం రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్పాలా? ఈ పందాలు, ఛాలెంజ్లు ఇవన్నీ మనకొద్దు. అయంతా లోకస్తులు పడే తిప్పలు అవన్నీ మనకొద్దు. అసలు అవన్నీ మనం ఎవడెట్ట పరిగెత్తినా మనకు అనవసరం. మనం అన్నీ విసర్జించాలి. ఎవరితో నాకు సంబంధం లేదనే ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి మనం. ఈ పందాలు మనకెందుకు? అట్లా కాదంట. మీరు పందెరంగంలో ఉన్నారు, మీరు పరిగెత్తుతున్నారు, బహుమానం పొందినట్లు పరిగెత్తండి అని నువ్వు బహుమానం పొందేటట్లు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, నీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు. 2. మూడవది, పందెరంగంలో పరిగెత్తేవాడు ఆ పనిని బాగుగా నెరవేర్చడానికి అన్నిటి యందు మితముగా ఉంటాడంట. అన్ని విషయములలో మితంగా ఉంటాడు. ఇది మూడవ సంగతి. అన్నిటిలో మితం అంటే అప్పనంగా అడ్డంగా తినేసాడు అనుకో, పరిగెత్తలేడు, రొప్పి వస్తుంది. అందుకని ఏది తినాలో ఏది తినకూడదు. ఒకవేళ తినదగ్గది ఏదైనా ఉన్నా కూడా అమితంగా తీసుకోకుండా మితమైన ఆహారము, మితమైన వ్యాయామము, మితమైన నిద్ర, అన్ని విషయాల్లో మితంగా ఉంటాడంట. మూడవ సంగతి, మితముగా. మితం తప్పితే అమితం, అమితమైతే అగచాట్లే, కార్యం సాధించలేం, జయం పొందలేం. పొద్దున్నే లేచి పోలీస్ జాబుల కోసం సిద్ధపడేటువంటి యవనస్తులు, యువకులు ఇద్దరు, ఆడపిల్లల్లో కూడా ఉంటారు కదా, పరిగెత్తుతూ ఉంటారు. కొంతమంది మామూలు వాళ్ళేమో 7 దాకా నిద్రపోతుంటే ఈ పరుగు పందెంలో నిలవాలనుకునే వాళ్ళు 5 లేచి పరిగెత్తుతూ ఉంటారు. వీళ్ళు లేచేటప్పటికి వాళ్ళు వెళ్ళి కూడా వస్తారు. ఇన్ని నిమిషాలకి ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలని ఉంటుంది. 6 నిమిషాలని, 5 నిమిషాలని, 7 నిమిషాలు ఇస్తాడు. ఈ నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్లు పోయి రావాలి. కాబట్టి ముందే సాధన చేసుకుంటూ ఉంటారు అన్నమాట. పెందలాడే వండుకుంటారు, పెందలాడి లెగుస్తారు, పరిగెత్తుతూ ఉంటారు. మామూలు ఈ పందెరంగంలో లేని వాళ్ళు వాళ్ళు తింటారు, నిద్రపోతూ ఉంటారు అనుకో, వాళ్ళ ఇష్టం. అయితే చాలా విషయాల్లో క్రమశిక్షణగా ఉంటారండి. ఇది మూడవ సంగతి, మితం. 4వది, క్షయమైన దానికోసం వాళ్ళు అన్ని బాధలు పడుతున్నారు, నోరు కట్టుకుంటున్నారు, వాళ్ళతో వీళ్ళతో సమయం గడపడం పక్కన పెట్టేస్తున్నారు, వాళ్ళ సాధనకే టైం అంతా కేటాయిస్తూ ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి గడిపేదానికి లేదు, ఫ్రెండ్స్తో కలిసి తిరిగేదానికి లేదు. సాధన కావాలి.
కడుపు నిండా తినడానికి లేదు, కంటి నిండా నిద్రపోవటానికి లేదు, ఒంటి నిండా సుఖాన్ని అనుభవించడానికి లేదు, అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. లోకంలో మిగిలిన వాళ్ళు పొందేటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు నియంత్రించుకుని త్యాగం చేస్తేనే అక్కడ జయం. అందరూ గడిపినట్టు నేను గడిపి, అందరూ తిన్నట్టు నేను తిని, అందరూ నిద్రపోయినట్టు నేను నిద్రపోయి, అందరూ అనుభవించినట్టు సుఖం అనుభవించి నేను జయం పొందడానికి ప్రయత్నిస్తే జయము దొరకదు అన్న సంగతి వారికి తెలుసు. అందుకే అన్నిట్లో మితంగా ఉండి తమ ముందున్నటువంటి ఆ పరుగు పందెంలో విజయం సాధించటమే కేంద్రంగా పెట్టుకుని దాని మీదనే దృష్టి నిలిపి దానికోసమే ఆలోచిస్తారు, దానికోసమే ప్రయాసపడతారు. చివరికి దాన్ని సాధించి బహుమానం పొందుతారు. ఆఖరికి పరిగెత్తేటప్పుడు సైతం పక్కోడు వస్తున్నాడా, ఈ పక్కోడు వస్తున్నాడా, వెనకోళ్ళు వస్తున్నారా ఏం చూడ్డం, గురి యొద్దకే పరిగెత్తుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. 3, వారైతే క్షయమగు బహుమతి కొరకు, క్షయమగు కిరీటం కొరకు అన్ని విషయాల్లో కంట్రోల్ అవుతున్నారు. మనమైతే మనం పొందే కిరీటం క్షయమైపోయేది కాదు, అక్షయ కిరీటం అన్నాడు. అక్షయ కిరీటం అంటే ఈ భూమి మీద ఒకవేళ ఒకడు గెలిస్తే అతడు ఒక అధికారి అవుతాడు, ఒక పదవి వస్తుంది. కిరీటం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించండి, పరుగు పందెంలో పరిగెత్తిన వాడికి కిరీటం పెడతారా? ఎప్పుడన్నా చూసారా మీరు? కిరీటం అంటాడేంది? బహుశా ఆయన ఉన్నప్పుడు పెట్టారేమో. పౌలు గారు ఉన్నప్పుడు రన్నింగ్ పోటీల్లో మరి కిరీటం పెట్టారేమో. నాకైతే అందాల పోటీల్లో పెడతారు. అందాల పోటీల్లో పెడతారు ఏదో విలువైన కిరీటం ఆమె ఎత్తిని పెట్టి పొద్దున్నే పేపర్లు వేస్తారు. అందాల సుందరి అని, ప్రపంచ సుందరి అని. ఏమో వాళ్ళ ఫోటోలు చూస్తే ఒకళ్ళ ముఖం కూడా నాకు నచ్చదు అసలు. నీకు నచ్చటం ఎవడు కావాలి అంటారే మీరు. నాకేమో నచ్చి చిన్నపిల్లల ముఖాలు నయం అన్నట్టు ఉంటాయి వాళ్ళ ఫేస్. వాళ్ళకన్నా ఏదో ఆ కూర్చుని జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళు నచ్చితే నచ్చారేమో. ఏదో అదో రకంగా ఉంటారు వాళ్ళ ముఖాలు. ఇప్పుడు రిబ్కా చక్కనిది, శారా చక్కనిది అని సౌందర్యాన్ని గురించి, రాహేలు చక్కనిది అని చక్కదనాన్ని గురించి రాశారు. వాళ్ళు ఎందుకు మరి వాళ్ళ కిరీటాలు పెట్టి నిలబెడతారు, వాళ్ళ ముఖాలు ఏదో రకంగా ఉంటాయి. సరేలే, ఇప్పుడు మనకెందుకు. సౌందర్య పోటీలకి కిరీటాలు ఉంటాయి, కానీ రన్నింగ్ పోటీలకి నాకు తెలిసి కిరీటాలు ఏమి ఉండవు. ఏదైనా జయం పొందాడు అనుకో, తర్వాత ఇక మిగిలినవి కూడా కొన్ని పోటీలు ఉంటాయి, అవి కూడా గెలిస్తే, అందులో కూడా విజయం సాధిస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని మళ్ళీ మిగిలిన వాటిలో కూడా ఉంటే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, అక్కడ నుంచి సిఐ, ఆ తర్వాత ఇంకో డిఎస్పి, అట్లా ఏదో రకరకాల హోదాలు ఉంటాయి కదా, అందులో చిన్న చిన్నగా వెళ్తూ ఉంటారు. అంతేనా? ఏమో నీకే తెలియాలి, మాకేం తెలుసు అన్నాడు చూస్తున్నారు. దేవునికి మహిమ. కిరీటం అయితే ఇవ్వరు. కిరీటం అంటే ఏంటంటే ఏదో బంగారం కిరీటం తెచ్చి ఎత్తిని పెడతారని కాదు, కానీ అధికారం. కిరీటము అంటే అధికారం. ఈ భూమి మీద వాళ్ళు పడుతున్న ప్రయాసంతా క్షయమైపోయే అధికారం కోసం మనకి రేపు నిత్యత్వంలో దేవుడు ఇవ్వబోతున్నది అక్షయమైన అధికారం. ఆ అధికారం ఒకసారి నీకు ఇవ్వబడిందంటే ఇక దాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు. ఎందుకంటే అది నీకు ఇచ్చేది దేవుడే. పరలోకంలో నిన్ను ఒక స్థానంలో కూర్చోబెట్టి ఇక నువ్వు ఇదంతా ఏలు అన్నాడంటే ఇక అక్కడి నుంచి నిన్ను ఎవ్వడూ రద్దు చేయలేడు. ఇక తొలగించడానికి ఎవ్వడికి అధికారం లేదు. ఎందుకంటే సర్వాధికారి దేవుడు, ఆయనే నీకు అధికారం ఇచ్చాడు. నిన్ను శాసించడానికి ఇంకెవ్వడికి అవకాశం ఉండదు. ఎన్ని సంవత్సరాలు? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ? గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం
లేఖనాలు ఎప్పుడు కూడా క్షయమైపోయేటువంటి లోకాన్ని, క్షయమైపోయేటువంటి విషయాలని ఎక్కువ మనకు చూపలేదు, కానీ అక్షయమైన దాని గురించి ఎక్కువ మాట్లాడింది లేఖనం. హల్లెలూయా. అక్షయమైనది అంటే ఎప్పటికీ క్షయము కానిది, శాశ్వతమైనది, నిజమైనది, నిత్యమైనది, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూలోక మహిమ కంటే కూడా ఇన్ని రెట్లు అని చెప్పలేని కొన్ని కోట్ల రెట్ల మహిమ, ఉన్నత మహిమ కలిగింది. అయినా దేవుని రాజ్యము, దేవుని లోకము, దేవుడు ఏర్పరిచిన ప్రపంచము, దాని గురించిన నిరీక్షణ మన హృదయాల్లో నాటడానికి లేఖనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సహజంగా మనోనేత్రాలు ముయ్యబడి బాహ్య నేత్రాలు తెరవబడ్డ మానవుడి మనసంతా ఈ అధమలోకం వైపే ఉంటుంది. ఆఖరికి దైవభక్తి చేసినా కూడా దానికోసమే, ఈ అధమలోకాన్ని అనుభవించడానికే. ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల ఆశలు, సమస్యల పరిష్కారం కోసం, కోరికల నెరవేర్పు కోసం, ఆశలు తీరటం కోసం. ఆఖరికి భక్తి చేసినా కూడా 3 భాగాల ఆంతర్యం ఇదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద ఉన్నారు, మనుష్య శరీరంలో ఉన్నారు కనుక ఇవన్నీ మీకు అవసరమే కాదని నేను అనట్లేదు, కానీ మనోనేత్రాలు వెలిగింపబడని వాడు ఆలోచించినట్టు మీరు ఆలోచించొద్దు, మీ మనోనేత్రాలు వెలిగించాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు 2 లోకాలతో పరిచయం కలిగి ఉంటాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మనోనేత్రాలు వెలిగింపబడిన వారు 2 లోకాలతో పరిచయం కలిగి ఉంటారు. ఒకటి ఈ లోకము, రెండవది పరలోకం. 2 లోకాలు వారికి తెలుసు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఎక్కువ పరలోకంతోనే పరిచయాలు ఉంటాయి. పౌరత్వం పరలోకంలోనే. పౌరత్వం అంటే మరి ఇక్కడ ఇప్పుడు మన ఇండియా పౌరులు, మన పౌరత్వానికి గుర్తులు ఏంటి? ఆధార్ కార్డు, ఇంకా ఓటర్ కార్డా, పాస్పోర్టా, ఓకే, ఇంకా ఏందో ఏందో కిల్లీ కార్డు అంటున్నాడు, పాన్ కార్డు అంట, పాన్ కార్డు. బీద వర్గానికైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు, ఎన్ని కార్డులో. నేను చెబుతున్నా, ఈ కార్డులో ఏ కార్డు లేకపోయినా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన నీకు దేవుడు ఒక అద్భుతమైన కార్డు అక్కడ రెడీ చేసి పెట్టాడు. అక్కడ ఎప్పుడైతే నిజమైన దేవుని గుర్తెరిగి ఆయన ఆజ్ఞ చొప్పున మారు మనసు పొంది చేసిన పాపముల అతిక్రమములన్నీ కడగబడు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొంది యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడ్డావో అప్పుడే నీకు పరలోక పౌరత్వం లభించింది. మన పౌరత్వం పరలోకమందున్నది అన్నాడు. ఎక్కడుంది మన పౌరత్వం? ఎవరన్నారు ఆ మాట? ఆయన ఎవరు అన్నాడే, ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:20 బా చదువమ్మా. 3:20 అంట ఫిలిప్పీ. మన పౌరస్థితి పరలోకమందున్నది. అది మన పౌరస్థితి. అందుకే పాడుకున్నాం మనం. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, మంచి ప్రేమ చూపావు.
ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నిజం మాట్లాడితే అండి, సర్వ అవయవాలు క్షేమంగా ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఈ భూమి మీద వెంపర్లాడుతున్నాం. కానీ ముఖ్యమైన అవయవాలలో ఏదైనా ఒకటి పనికి రాకుండా అయిపోయింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా భూలోకంలో సిద్ధపడతావా, పరలోకానికి సిద్ధపడతావా? ఒక్కటి సరైన అవయవం ఒక్కటి తేడా పడింది అనుకో, నేను చాలాసార్లు ఆ విషయాలు ఎదుర్కొని ప్రజల్ని చూసి ఆవేదన పడతా. కొంతమందికి కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి, ఎప్పటికీ పనిచేయనంతగా పాడైపోతాయి. ఆ జీవితం ఒక జీవశ్చవం. కొంతమందికి బాడీ అంతా, మనిషి అంతా బాగుంటారు, లోపల అవయవాల్లో ముఖ్య అవయవాలు ఏవో దెబ్బతింటాయి. ఏంటి పరిస్థితి అంటే, ఇంకా లేదు బ్రదర్, అది ఇంకా తగ్గదట. చిన్న చిన్న వయసులో 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 18 ఏళ్ళ బిడ్డలు, 30 ఏళ్ళు, ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఏం చెప్తాం? వారి ముఖంలో ఆశలు అడిగంటిపోయి ఏమైపోతానో, ఎంతకాలం ఉంటానో అని, ఎంత వాళ్ళని కదిలిద్దామన్నా, ఎంత వాళ్ళని నవ్విద్దామన్నా, ఎంత వాళ్ళని ప్రభావితం చేద్దామన్నా ఒక రకమైన నిర్వేదం వారిని ఆవరించి దుఃఖపడతా ఉంటారు. అందరినీ చూస్తారు, అందరూ బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? అయితే ఒకటి, ఎంత చెడిపోయిన అవయవాలైనా ఏసై దలుచుకుంటే ఒక్క మాట చెబితే బాగుపడతేలే, అది పెద్ద ఇదేం కాదు. సృష్టికర్త ఆయన కాబట్టి, అవయవాల్ని మనకిచ్చి ఈ బొమ్మను చేసినోడు ఆయన కాబట్టి, పాడైపోయిన అవయవాలైనా తిరిగి బాగు చేయగలుగుతాడు, పనికిరాని దేహాన్ని కూడా పనికొచ్చేటట్టు చేయగలుగుతాడు. అందులో సందేహమే లేదు. కాకపోతే జస్ట్ ఒక మాట అనుకుందాం, మాట వరుసకి, ఎంత ఆవేదన అండి. అన్ని అవయవాలు బాగున్నప్పుడు కోటి కోరికలు, తేడా పడింది అంటే మొత్తం బ్లాస్ట్. నేనేం చెబుతున్నానంటే, అప్పటిదాకా ఊహల ప్రపంచంలో విహరించి తేడాబడ్డ తర్వాత నిర్వేదంలోకి వెళ్ళే కంటే, మళ్ళీ చెప్పేదా, అప్పటిదాకా ఊహల ప్రపంచంలో విహరించి తేడాబడిన తర్వాత నిర్వేదంలోకి వెళ్ళే కంటే అసలు ముందే పరలోకాన్ని చూస్తే పోలా, మానసికంగా ముందే పరలోకానికి రెడీ అయితే పోలా. ఇలా జరిగిద్దని అసలు నేను అనుకోలేదు, ఇలా అయిద్దని అనుకోలేదు. నీ తర్వాత ఏడిసి మొత్తుకునే కన్నా బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. పాప వాడు కొట్టదలుచుకోలేదు, వద్దులే ఉండండి. నేను 2 సార్లు బాడిన వాడు కొట్టట్లా. ఎందుకనరా? టైం కుదరకమా? మా బాబులే, సరే కొట్టండి రా. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది, బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా
ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ప్రైజ్ ద లార్డ్. అక్షయలోకమును ఇప్పుడే దర్శించు, అక్షయలోకం మీద ఇప్పుడే దృష్టి నిలుపు, అక్షయలోకాన్ని ఇప్పుడే ప్రేమించు, ఇప్పుడే దర్శించు. క్షయలోకములో మితముగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకో.